మంగ్లీ మీద తప్పుడు రాతలు రాస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తన మీద ఎలిగేషన్ చేసిన వాళ్ళు కూడా తప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి మంగ్లీకి మద్దతుగా ఉంటామని మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే. కానీ మంగ్లీ వద్ద తప్పు లేదు అని నిరూపించడానికి ఏం చెప్పదలుచు? మంగ్లీ ప్రత్యక్షంగా ఆ బాధితుల ద్వారా బాధించబడ్డారని, మంగ్లీ దోషి అని ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? నేను మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి మీడియాలో ఇట్లా ట్రోల్ జరుగుతూ ఉంది. కానీ ఏ ఒక్క బాధితుడు నేను మంగ్లీ చేతిలో డబ్బులు ఇచ్చాను, లేకుంటే ఆ సుబ్బారావు గారు హైకోర్టు అడ్వకేటు, మరి హేమాకాంత్ రెడ్డి వీళ్ళు వచ్చి మరి మన రాతపూర్వకంగా కానీ ప్రత్యక్షంగా కానీ మంగ్లీ ఉందని ఎక్కడైనా మీ మీడియా ద్వారా నిరూపించారా? మరి అటువంటి ఎవిడెన్స్ ఉంటే కోర్టు ద్వారా పోవాలి కదండి. కోర్టు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉంది. అవన్నీ వదిలేసి ఈ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి వీళ్ళు మీడియా చుట్టూ, స్టూడియో చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది, ఒక గిరిజన యువతి సింగర్ మంగ్లీకి టార్గెట్ చేసి వీళ్ళు చేస్తున్న డ్రామాలో మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులను బలి చేస్తున్నారు. మరి మనం గమనించాలి, కొంతమంది మీడియా కూడా వాళ్ళు అదే విధంగా చూపించాలి. మంగ్లీని బురద జల్లడానికి, ఆమెపై కుట్రలో భాగంగా కొంతమంది సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఈ హేమాకాంత్ రెడ్డిని అప్రోచ్ అయ్యి ఆ విధంగా కుట్ర జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ సింగర్లో, తెలుగు సింగర్ కానీ వేరే సింగర్లో కానీ ఇప్పుడు హిందీ భాషలో కూడా మంగ్లే పాడుతుంది, బంజారా భాష, తెలుగు భాష, కన్నడ, మలయాళం ఇంకా మిగతా భాషలో మంగ్లే పాడుతుంది. ఈరోజు మంగ్లీ అని సెలబ్రిటీ అయింది నేషనల్ లెవెల్లో. మరి ఈ గిరిజన జాతిలో ఉన్న అమ్మాయి ఇంతగానో సెలబ్రిటీ అయిందని కక్షతోటి అటువంటిది ఓర్వలేక చేస్తున్న కుట్రలో భాగంగా ఈరోజు హేమాకాంత్ రెడ్డిని, సుబ్బారావుని ముందుకు తెచ్చి ఇవన్నీ ఈ బాధితులు మళ్ళీ మంగ్లీ ద్వారా బాధితపడ్డారు అనే డ్రామా ఆడుతురు. నిజాలు అనేది బయటకు వస్తే ఆల్రెడీ పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిరు. అసలు దొంగలు ఎవరనేది తేలిపోయింది. ఈ మధు అనేటోడు కూడా మా ఊరి పక్కనోడే. వీడు కావాలని చాలామంది అంటే మధు, బాలాజీ వీళ్ళు చాలామందికి ఇట్లనే మోసాలు చేసి దాదాపు 1000 నుంచి 1500 కోట్లు వీళ్ళు టోకరా ఇచ్చిన దొంగలు. వీళ్ళు 15 రూపాయలు, 20 రూపాయలు రైతులకే టార్గెట్ చేసుకొని, కొంతమంది ఆటో డ్రైవర్లకు టార్గెట్ చేసుకొని, కొంతమంది ఏ ఉపాధి లేని యువకులకు ఆధారంగా చేసుకొని 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు యువకులను ఆసరా చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసి 20 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని 1,00,000 రూపాయలకి, అంటే 1,00,000 రూపాయలు ఆయనకి ఇస్తే నెలకు 20,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లోకి పడుతుంది. అట్లా ఒక 2-3 నెలలు ఇస్తారు, తర్వాత వాళ్ళు ఎత్తిస్తారు. అటువంటి దాదాపు 3,000 మంది బాధితపడ్డారండి నల్గొండ, దేవరకొండ ప్రాంతంలో. మా గిరిజన వాళ్ళే దాదాపు 3 సంవత్సరాల నుంచి. వీళ్ళు మధు ఒక ఆటో డ్రైవర్, బాలాజీ ఒక ఆటో డ్రైవర్, వీళ్ళు సాదాసీదా వ్యక్తులు. ఈరోజు అధిక వడ్డీ ఆశ చూపించి ఇవన్నీ జరుగుతున్న రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చోద్యం చూస్తుంది. దేవరకొండ ప్రాంతంలో బాలునాయక్ పేరు చెప్పుకొని కూడా వీళ్ళు వసూలు చేశారండి. మరి బాలునాయక్ని ఇట్లా ట్రోల్ ఎందుకు చేయలేదు? ఈరోజు మంగ్లీ దొరికిందా? మరి మన నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పిండు మధు, నాకు సపోర్ట్గా ఉండు, ఏది ఉన్నా కానీ ఆయన చూసుకుంటాడు ఇది అది అనుకుంటా కొంతమంది ఏజెంట్లను నమ్మబలికిచ్చిండు. ఈరోజు నేను మంగ్లీ వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటాను అని మా ఎస్టీ వాళ్ళని బిల్డప్ కొట్టుకోవడానికి అక్కడ చెప్తుంది. అంటే ఇవన్నీ మనం గమనించకుండా మీడియా వాళ్ళు ఏది పడితే అది చూపించేస్తారు. మీడియా వాళ్ళు ఏది చూపిస్తే అది నిజాలు నమ్మే వ్యక్తులు మేము. ఆ నిజాలు అనుకొని కింద కామెంట్ రూపంలో కూడా మంగ్లీ నిర్దోషి అని మేము ఇప్పుడు ఎట్లా అంటే అట్లా బూతులు రాస్తున్నారు, కామెంట్లు ఎట్లా అంటే అట్లా రాస్తున్నారు. మరి ఆ కామెంట్లు చూస్తే ఒకటి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే మరి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మొదలుపెట్టింది మన తొలి వెలుగు రఘు, సుమన్ టీవీ రోషన్. వీళ్ళు వాస్తవాలు తెలియకుండా ఒక గిరిజన బిడ్డ మీద ఇంతగానో బురద జల్లి మీరు ఈ విధంగా టార్చర్ పెట్టిరంటే మిమ్మల్ని మాత్రం గిరిజన జాతి సహించదు. మిమ్మల్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.
అంటే మీరు ఒక మాట అన్నారు కదా, మంగ్లీ దోషి అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేవు, ఉంటే చూపించాలి అని చెప్పేసి ఆరోపణ మాత్రమే చేస్తున్నారన్నారు. ఇప్పుడు కొంతమంది చిత్ర పరిశ్రమలో మరి తన మీద కుట్ర పన్నుతున్నారు వీళ్ళ ద్వారా అన్నారు కదా, చిత్ర పరిశ్రమ వాళ్ళు కుట్ర పన్నుతున్నట్టుగా మీ దగ్గర ఏమన్నా అంటే మీరు ఏ విధంగా చెప్తున్నారు? అది మేము త్వరలో బయట పెడతాం, వాళ్ళ పేర్లతో సహా మేము చెప్తాం. ఈ సినీ పరిశ్రమలో ఎవరెవరు అనేది ఇప్పుడు ఇది మూడోసారి మంగ్లీ మీద జరిగిన ఈ దాడి మూడోసారి. అంటే వీళ్ళు మొత్తం ఎటు చూసిన ఈ సినీ పరిశ్రమ నుంచే వస్తున్న కుట్రలో భాగమే ఇది. అది గమనించక వేరే వేరే విధంగా చేసి ఈరోజు వాళ్ళ తండ్రి పరిస్థితి కూడా బాగలేదని మనం విన్నాం. మరి వాళ్ళ తండ్రి ఏదైనా జరిగితే మాత్రం ఎవరు బాధ్యత వహిస్తారు? సుబ్బారావునా, హేమాకాంత్ రెడ్డినా, మన తొలి వెలుగు రఘునా, సుమన్ టీవీ ఛానల్ రోషనా, ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మా గిరిజన జాతికి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. మంగ్లీకి మద్దతుగా ఉండడానికి ఏ విధంగా ఖండించబోతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాస్తవానికి మా గిరిజన పెద్దలు, కుల పెద్దలు, మా తండా నుంచి కానీ మా ప్రాంతాల నుంచి కానీ అందరూ వాళ్ళు చర్చిస్తున్నారు. ఇప్పుడు మధు ఫ్రెండు ఎవరు మంగ్లీ వాళ్ళ తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడుకి మధుకి ఎటువంటి సంబంధం ఉందనేది మనం ఆధారాలతో సహా మనం బయటికి చేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా అదే మాదిరిగా వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ ఈ వసూలు చేసిన దాంట్లో మధు పాత్ర ఉంటే మంగ్లే స్వయంగా తీసుకొచ్చి చట్టాన్ని ఒప్పగిస్తుంది. మా పెద్దలు దానికి అంగీకరించి ఆ తీర్మానం చేయబోతున్నాం. ఒకవేళ ఎటువంటి ఆధారాలు లేకుంటే మాత్రం వీళ్ళు ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళని వదిలిపెట్టాం. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ మంగ్లీ పైన మాత్రము మరి చిత్ర పరిశ్రమ నుంచి కూడా కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. కాబట్టి వీళ్ళను ఒక పావుల్లాగా వాడుకుంటున్నారు చిత్ర పరిశ్రమ వాళ్ళు, తన పైన కుట్ర చేయాలి అని చెప్పి. అందుకే తప్పుడు ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. మేము ఇది మంగ్లీ ఇక్కడ నిర్దోషి అని నిరూపించేంత వరకు మంగ్లీకి మద్దతుగా నిలబడతాము, అండగా ఉంటాము. తప్పుడు రాతలు రాస్తున్నటువంటి ఛానల్స్ పైన మేము చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా కూడా ధర్నాలకు కూడా దిగడానికి ఏమాత్రం వెనకాడమని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఆశక్తో నిర్మల, RTV.